నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు ఊళ్ళో ఉన్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల ఇంగ్లీష్ టీచర్ ఇబ్బంది పెడుతున్నదని చెప్పి 9వ తరగతి చదువుతున్న యామిని అనే షెల్ల 10 రోజుల కింద చెయ్యి కోసుకున్నది కదా. ఇక ఇన్ని రోజులు గడిచినా ఆమెను సస్పెండ్ చేస్తలేరని ఇగో ఇవాళ ఇట్లా నిరసన చేసిరు అక్కడ చదివే విద్యార్థులు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మేడంను సస్పెండ్ చేసేదాకా మేం నిరసనలు చేస్తూనే ఉంటాం. ఎంతసేపైనా మేం అన్నం కూడా తినమని విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా ధర్నాకు దిగిండ్రు. అసలు వాళ్ళ బాధేందో ఆ పిల్లలే చెప్తున్నారు. నుండ్రి మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు, కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ పెట్టి స్టడీ అవర్ బెల్ కొడుతుంది. స్టడీ అవర్కి రాని వాళ్ళని ముక్కు చెంపలు వేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫొటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్. మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటే కదా టీచర్ స్టేజ్కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఇన్నరా? ఇంతకంటే క్లారిటీగా ఇంకెవ్వరు చెప్పరు కావచ్చు. పోన్రి 1-2 అని కాదు, ఆ మేడంతోని అన్ని బాధలేనట. తింటే ఎందుకు తిన్నవని, తినకుంటే ఎందుకు తింటలేవని, ఇట్లా ఏం చేసినా తప్పు తీసేటోళ్లతోని ఏం మాట్లాడత్తది, ఎట్లా గెలవత్త చెప్పుండ్రి. గందుకే ఆ ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మేడంను సస్పెండ్ చేసేదాకా మా నిరసనలు ఆపేదే లేదని ఇట్లా ఆందోళనకు దిగిండ్రు పిల్లలు. ఈ ముచ్చట్ల మాట్లాడిన డీఓ సారు, నేను షోకాజ్ నోటీసులు ఇచ్చినా అంతే తప్ప నాకు సస్పెండ్ చేసే అధికారం లేదు, అది కలెక్టరే చూసుకుంటాడు అనే వరకు ఇటు విద్యార్థులు మాత్రం ఆ మున్నంత వరకు మాకు న్యాయం జరగదంటున్నారు. తల్లిదండ్రులు సర్కార్ హాస్టళ్లలో చదివే మా పిల్లలను అక్కడి సార్లు టీచర్లు కన్నబిడ్డ లెక్క చూసుకుంటారనుకుంటే కొంతమంది టీచర్లు మాత్రం ఇట్లా పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల కలెక్టర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో మరి.